ఈ వీడియోలో మినపగారెలు, మినపవడలు అంటారు కదా! ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా హెల్తీగా టిఫిన్‌లోకైనా లేదంటే అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఓసారి మీరు కూడా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా వస్తాయి. ఇక్కడ నేను గ్రైండర్‌లో కాకుండా మిక్సీలో వేసి చూపిస్తాను. ఇప్పుడు పప్పు నానబెట్టుకోవడానికి ఒక గిన్నెనైతే తీసుకోవాలి. ఒక గిన్నెను తీసుకొని దాంట్లో మినపప్పునైతే వేసుకోవాలి. మినపప్పు గుళ్ళు కాకుండా మినపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మినప గుళ్ళు అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే దాన్ని నానబెట్టుకోవచ్చు. ఇందులో వాటర్‌ని వేసుకొని 2-3 సార్లు అయితే మంచిగా కడుక్కొని తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏమన్నా దుమ్ము లాంటిది ఉంటే వెళ్ళిపోతుంది. 3 సార్లు కడుక్కున్న తర్వాత మంచి వాటర్‌ని వేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. లేదు అంటే 4-5 అవర్స్ నానితే సరిపోతుంది. నేనైతే నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి. మార్నింగ్ వరకి ఈ పప్పు అయితే మంచిగా నానిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులో వాటర్‌ని తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్‌ని వేసుకొని మంచిగా కడుక్కొని తీసుకోవాలి. ఇలా మంచిగా కడుక్కొని తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్‌లో పప్పును వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్‌నైతే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మనకి పిండి పట్టకపోతే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్ల వాటర్‌నైతే వేసి పట్టుకోవాలి. గ్రైండర్‌లో అయితే చాలా మెత్తగా వస్తుంది. మనకి మిక్సీలో అంత మెత్తగా అయితే రాదు. అందరి దగ్గర గ్రైండర్స్ అయితే అవైలబుల్‌గా ఉండవు కదా! ఇలా మిక్సీ జార్‌లో కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ మెత్తగా కాకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసుకుంటూ ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసినట్టయితే పిండి మెత్తగా అయిపోయి మనకి వడలైతే సరిగా రావు. దానికోసం చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్‌నైతే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మనకి పిండి అయితే మెత్తగా రుబ్బుకోవడం అయితే అయిపోయింది. అలాగే మనం నానబెట్టుకున్న మినపప్పుని మొత్తం అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫస్ట్ ఎలాగైతే మెత్తగా పట్టుకున్నామో పప్పు అంతా అయిపోయేసరికి అలానే మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ పిండిలో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వనైతే యాడ్ చేస్తున్నాను. లేదు అనంటే మీరు పప్పు నానబెట్టుకున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేస్తే సరిపోతుంది. నేను బియ్యం వేయకుండా ఇలా రవ్వనైతే వేసినాను. రవ్వ వేసిన తర్వాత మనకి ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఎలాంటి సోడాలు యూజ్ చేయకుండా వడలైతే చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం వేసిన రవ్వ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పూన్‌తో కలిపినట్టయితే పిండి అంతా సరిగా కలవదనేసి నేనైతే చేయితోనే కంఫర్ట్‌గా ఉంటుందనేసి చేయితోనే కలుపుతున్నాను. ఈ పిండి కలిపేటప్పుడు మనం కలిపే విధానాన్ని బట్టి కూడా వడలు వస్తాయి. అది ఎలానో ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు ఎటు సైడ్ అయితే తిప్పుతారో పిండిని, పిండి మొత్తం కలిసేంత వరకి అలాగే వన్ సైడే తిప్పుకోవాలి. పిండి మంచిగా కలుస్తుంది. వడలు కూడా లోపల స్పాంజీగా చాలా బాగా వస్తాయి. మీరు ఎప్పుడు కలిపిన పిండిని వన్ సైడ్ డైరెక్షన్‌లోనే కలుపుకోవాలి. పిండి మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే గిన్నెలో వాటర్‌ని వేసుకొని దాంట్లో కొంచెం పిండిని వేసినట్టయితే పిండి పైనకి తేలుతుంది. అప్పుడు మనకి పిండి అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయినట్టు. ఇప్పుడు నాకైతే పిండి చాలా స్మూత్‌గా రెడీ అయింది. నేను ఒక కవర్ మీద అయితే వేస్తున్నాను. ఇలా కవర్ మీద ఎంత చెయ్యరాని వాళ్ళైనా ఈజీగా అయితే చేసుకోవచ్చు. కొంచెం వాటర్‌ని చేతికి అద్దుకొని కవర్‌కి కొంచెం వాటర్‌ని అద్దుకొని ఇలా పిండిని రౌండ్‌గా బాల్‌లాగా చేసుకొని కవర్ మీద వేసి మనం కడాయిలో అయితే వేసుకోవచ్చు. ఎన్ని వడలు చేసినా మనకి ఇబ్బంది అనేది ఉండదు. చాలా ఈజీగా కూడా అయిపోతాయి. నేనెప్పుడు చేసినా ఇలానే చేస్తాను. కావాలంటే చెయ్యి మీద కూడా ఒత్తుకొని వేసుకోవచ్చు. కొంచెం చెయ్యికైతే వాటర్‌ని అద్దుకొని చెయ్యి మీద రౌండ్‌గా బాల్‌లాగా చేసుకొని మధ్యలో రంధ్రం చేసి కడాయిలో డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఎలా చేసినా ఈ పిండి ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి. టీ ఫిల్టర్ పైన, లేదంటే గరిటె పైన, లేదంటే రౌండ్‌గా ఉన్న గిన్నెల పైన ఎలా వేసినా వడలైతే చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో వన్ సైడ్